నమస్తే. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి చాలామంది అభ్యర్థిస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళని కొత్త వాళ్ళు అనడం కంటే చాలామంది ప్రజాప్రతినిధుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మనం రామచంద్రాపురం డివిజన్లో ఉన్నాం. రామచంద్రాపురం డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తనకు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే కార్పొరేటర్గా భారీ మెజారిటీతో గెలిచి అభివృద్ధి ఏంటో చూపిస్తానంటూ ఉన్నారు ఆర్ఆర్కే లక్ష్మీ దంపతులు. ప్రస్తుతం రామకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనకున్న లక్ష్యాలు ఏంటి, ఈ రామచంద్రాపురం నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎందుకు అడుగుతున్నారనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. నమస్తే అమ్మా. మీరు రామచంద్రాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ ఉన్నారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరి ఆర్ఆర్కే లక్ష్మీ దంపతులు? నా పేరు ఆర్కే, ఆమె పేరు లక్ష్మి. మాది ప్రాపర్ కోదాడ. మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయిందమ్మా. మా తాతగారు ఎమ్మెల్యేగా చేశారు, కోదాడ ఎమ్మెల్యేగా. ఆయన చనిపోయారు. మా పెదనాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సిపిఐ పార్టీ ద్వారా ఫస్ట్ మా పెదనాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత మా తాతగారు వచ్చారు. 30 సంవత్సరాల నుంచి మా ఫాదరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే మా మిస్సెస్కి కొంచెం రాజకీయం మీద ఇంట్రెస్ట్తోని ఈ రాజకీయాల్లోకి రావాలని ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుందని పైకి తీసుకొస్తుంది. సో లక్ష్మి గారు గత ఎన్నికల్లో చాలా యాక్టివ్గా అటు ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేశారు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో పనిచేశారు. గతంలో ఇక్కడ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళ కోసం కూడా మీరు కార్యకర్తలుగా ఇంటింటి ప్రచారానికి వెళ్ళారు. సో ఇవన్నీ ప్లస్ అవ్వబోతూ ఉన్నాయా? లక్ష్మి గారు పని చేయటం కాదమ్మా, లక్ష్మి గారికి ఒక లక్ష్యం ఉంది. లక్ష్మి గారి లక్ష్యం ఏంటంటే కంపెనీలు ఉన్నాయి. ఫస్ట్ లక్ష్మి గారు ట్రావెల్స్ పెట్టారు, ట్రావెల్స్ నడిపించారు. ఇప్పటికీ నడిపిస్తున్నారు 30 సంవత్సరాల నుంచి ఆర్కే లక్ష్మి అనేవారు. ఒక 20 మంది ఓనర్లను తయారు చేసి లైన్ మీదకి వదిలాము. ఇప్పుడు ఆ 20 మందికి ఒక్కొక్కళ్ళకి 10 బస్సులతోని ప్రశాంతంగా జీవనం సాగించి ఉన్నత స్థాయిలో బతుకుతున్నారు. ఓకే. ఇంకొకటి, సంగారెడ్డి డిస్టిక్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది లక్ష్మి గారు. ఆ డిస్టిక్లో ఉన్న లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పటికీ మా ఇంటికి వచ్చిన ఫైల్స్ ఒక 1500 ఫైల్స్ క్లియర్ చేసింది ఒక 5-6 సంవత్సరాల్లో. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, ఆర్ఆర్కే ఎంటర్ప్రైజెస్ అని. మేము మా బిజినెస్ ఫీల్డ్లోనే వెళ్ళాము. ఒక ఫౌండేషన్ పెట్టారు లక్ష్మి గారు, ప్రజలకి సాయం చేయాలని చెప్పి మేము ముందుకెళ్ళాలి అని. ఆ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ ఒక 10 lakhs వరకు ఖర్చు పెట్టింది. ప్రోగ్రామ్స్ చేయటం కానీ, పేదవారికి ఇది చేయటం కానీ, హ్యాండిక్యాప్స్కి డొనేషన్ చేయటం కానీ. కాకపోతే నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. మా ఫ్యామిలీ 30 సంవత్సరాలు రాజకీయం వదిలేసింది. మళ్ళీ మా ఫ్యామిలీ కూడా, మీరు రాజకీయాలు మా పేర్లు అవి ఎందుకమ్మా, అవసరం లేదండి. మా మిసెస్ కూడా వాళ్ళ డాడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా చేశారు, మానవ సాంబశివరావు గారు. మీరు గూగుల్లో కొట్టుకున్నా వస్తుంది, మేమేం నోటిగా చెప్పట్లేదు. ఇది మా ఫౌండేషన్ కొట్టినా వస్తుంది, ట్రావెల్స్ కొట్టినా వస్తుంది, హ్యూమన్ రైట్స్ కొట్టినా వస్తుంది, ఛానల్ కొట్టినా వస్తుంది. ఉత్త కబుర్లు చెప్పటం కాదు. ఉద్యమంలో చేశాను నేను, చందానగర్లో నా బిజినెస్లన్నీ. ఉద్యమంలో కూడా జైల్లో ఉన్నాను, దన్నులు తిన్నాను, అన్నీ చేశాను. కానీ ఎప్పుడు ఫీల్డ్ మీదకి రాలేదు, చెప్పుకోలేదు గొప్ప. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటం కూడా ఇది 3వసారో ఏమో. కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, తెలుసుకుందాము అని చెప్పి ఫీల్డ్ మీదకి వచ్చాము. బీఆర్ఎస్ పార్టీలో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గెలవటానికి పనిచేసినాం, కార్పొరేటర్ గెలవటానికి పనిచేసినాం. కొంతమంది పార్టీలు మారితే అధ్యక్ష పదవులు రావడానికి పనిచేసినాం. 10 లీడర్ల దాకా వెళ్ళాము, పైరవీలు చేసి. కేసీఆర్ గారిని కలిసాము, హరీష్ రావు గారిని కలిసాము, కేటీఆర్ గారిని కలిసాము. ఇక్కడ ఉన్న లీడర్లు సపోర్ట్ చేయకపోయినా కూడా మేము వెళ్ళి రిపోర్ట్లు ఇచ్చి పార్టీని ఆగం చేయొద్దు, డెవలప్ చేయాలి, ఇట్లా ఉన్నాయి పరిస్థితులు అని కూడా చెప్పాము. మాది ఒక కంపెనీ ఉంది, యాక్సెస్ మై ఇండియా కంపెనీ, ఆల్ ఓవర్ ఇండియా కంపెనీ. అది గూగుల్లో కొట్టుకోండి. మా ఎంప్లాయ్మెంట్ ఉంది. మేము ప్రతి కంపెనీ ద్వారా ప్రతి రాష్ట్రంలో సర్వే జరుగుతుంది. ఇక్కడ కూడా సర్వే జరిగింది. మా కంపెనీ ఎంప్లాయీస్ రిపోర్ట్స్ ఇచ్చారు కొంత, ఇలా ఉంది ఇలా ఉందని. ఓకే, ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి లక్ష్మి గారు ప్రజల్లోకి వెళ్ళింది.
కొన్ని కాలనీలు తిరిగింది తెలుసు. అంటే మొన్న రీసెంట్గా న్యూస్ 16 వేదికగా మీరు ఒక సంచలనమైన ఇంటర్వ్యూ ఇచ్చారు, లక్ష్మి గారు మీరు కలిసి. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, రామకృష్ణ లక్ష్మీలు కార్పొరేటర్ కావాలని ఆశపడుతూ ఉన్నారు, వాళ్ళకున్న అర్హత ఏంటి అనేది చాలామంది నన్ను అడిగిన మాట. మీకున్న అర్హత ఏంటి? అర్హత ఏం కావాలమ్మా? నేను ఒక భారతీయుడిని, లోకల్ ఓటర్ని, లోకల్ క్యాండిడేట్ని, ఉద్యమకారుణ్ణి, పార్టీ కోసం కష్టపడ్డవాడిని, ఈ లీడర్ని పోషించిన వాడిని, వీళ్ళని కార్పొరేటర్ని ఎమ్మెల్యేగా గెలిపించిన వాడిని, నా సామాజిక వర్గం ద్వారా కూడా సపోర్ట్ తీసుకొని నా ఎంప్లాయ్మెంట్ తుషిబా కంపెనీలో నా ఎంప్లాయీస్ 18 యూనిట్లు ఉన్నాయి, 6,000 మంది ఎంప్లాయీస్, ఎంఆర్ఎఫ్ ఉంది, 20 యూనిట్లు ఉన్నాయి, 12,000 ఎంప్లాయీ మంది, నా ఫ్రెండ్ సర్కిల్ 30 సంవత్సరాల నుంచి పునాదులు నడిపిస్తూనే ఉన్నాయి ఇక్కడి నుంచి. అర్హత ఏం కావాలి? అర్హత అంటే కబ్జాలు, రౌడీజాలు, గూండాగిరులు, మామూలు వసూలు చేసి కాలనీలో పడి విభేదాలు రెచ్చగొట్టి ఇది చేస్తేనే అర్హత? మంచి చేయడానికి అర్హత ఉండకూడదా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏముందంటే, ఈ ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు, హంగు ఆర్భాటం ఉండాలి, బాగా పైసలు ఉండాలి. మీరు అన్న మాటల్లో అన్నీ నిజం కాకపోయినా కొంత దందా చేసేవాళ్ళు లేకపోతే బెదిరింపు ధోరణితో ఉన్నవాళ్లే ప్రజాప్రతినిధులుగా గెలుస్తున్న పరిస్థితులు అట్లా అయి ఉండొచ్చేమో అనేది. అట్లా అయి ఉండొచ్చు అనే కాదు, ఆ దందా వ్యవహారాన్ని మార్చడానికి పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ దందాల వల్ల, ఈ రౌడీజాల వల్ల, ఈ బెదిరింపుల వల్ల కాలనీలకి నష్టం జరుగుతుంది. ఫండ్స్ కాలనీల దాకా చేరట్లేదు, ప్రజల దాకా చేరట్లేదు. ఉన్నంతలో వీళ్ళే ఇది అవుతున్నారు, పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చాను. అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించింది. అందుకే నేను ముందుకు వస్తున్నాను. నేను సేవ చేయడానికి వస్తున్నా, దోచుకోవడానికి రాలే. నాకు ఆల్రెడీ ఉన్నది, నాకు ఆ డబ్బులు ఆస్తులు అవసరం లేదు. నా ఎంప్లాయ్మెంట్ ఉంది, నా కంపెనీలు ఉన్నాయి. మాకు చెయ్యాలనే ఇంట్రెస్ట్తోని సేవ చేయడానికి వస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లలో పనిచేసే వాళ్ళు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్సీపురంలో ఉన్నారు, నా డ్రైవర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అడగండి, మా గురించి వాళ్ళే చెప్తారు. లక్ష్మి గారు కొద్ది రోజులుగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు, రామచంద్రాపురంలోని కొన్ని కాలనీల్లో తిరుగుతూ అక్కడ సమస్యల్ని, అట్లానే బీఆర్ఎస్ పార్టీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతిదీ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం అవగాహన ఉంది ఈ రామచంద్రాపురం డివిజన్ మీద మీ దంపతులకి? లక్ష్మి గారు దాదాపు 16 నెలల నుంచి తిరుగుతుంది జనాల్లో. 16 నెలల నుంచి 12 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసింది. ఇప్పుడు జనాల్లో ఏముందో తెలుసుకోవడానికి అందరిచ్చిన రిపోర్ట్లు నమ్మక తన సొంతంగా, ఇప్పుడు తన ఒక స్టేట్కి, ఒక కంపెనీకి బోర్డు మెంబర్, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఇంటింటికి వెళ్తుంది. ఇంటింటికి వెళ్ళి అడుగుతుంది. ఆ ఇంటి డోరు కొట్టి ఆ ఇంట్లో మనిషిని మాట్లాడటమే చాలా గొప్ప. అయినా మాట్లాడిచ్చింది, పలకరించింది, పిలిపించుకుంది. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, టీ తాగారు, కూర్చుంది, మాట్లాడి మళ్ళీ వాళ్ళని ఇంటికి పిలుచుకుంది. వాళ్ళ రుణం ఉంచుకోకూడదని ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి అన్నం పెట్టి పంపించింది. అయితే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, కానుకుంటలో స్కూల్ ఓల్డ్ అయిపోయిందమ్మా, ఈ కానుకుంటలో పార్కు కావాలి, అశోక్ నగర్లో కమిటీ హాల్ కావాలి, సాయినగర్లో కమిటీ హాల్ కావాలి, ఇప్పుడు కాకతీయ నగర్లో పార్కు కడుతున్నారు, కొన్ని డెవలప్ కావాలి, ప్రతి కాలనీకి సీసీ కెమెరా కావాలి. సీసీ కెమెరాలు కావాలా? ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని పోస్టర్లు చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు. ₹1 కోటి ఖర్చు పెట్టు. ఎన్ని కాలనీలు ఉన్నాయి? 30,000 ఓట్లు ఉన్నాయి. 10-12 కాలనీలో ఏమో ఉన్నాయి. 10-12 కాలనీలకి సీసీ కెమెరాలు పెట్టు. ఆ సీసీ కెమెరాలని కాలనీలో ఒక కమిటీ హాల్కి అటాచ్ చేయి, ఇటు పిఎస్కి అటాచ్ చేయి, అటు వార్డ్ ఆఫీస్ ఉంది ఆర్సీపురంలో, దానికి అటాచ్ చేయి. ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. కాలనీలోకి రావటం, పెద్ద పెద్ద కార్లు వేసుకోవటం, హంగామా చేయటం, మౌలిక వసతులు లేకుండా పోయినాయి. ఇప్పుడు రామచంద్రాపురంలో ఉన్నది, డ్రైనేజీల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈద్కాడ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున 44 షట్టర్లు కడుతున్నాం. ఓకే, అవి రేపు ఫీల్డ్లోకి వస్తాయి. ఎస్టీ వాళ్ళకి ఫంక్షన్ హాల్స్ కట్టించాము. పార్టీకి మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. హరీష్ రావు గారు దీన్ని ఒక సిద్దిపేటలాగా మార్చాలి అని కంకణం కట్టుకొని ఎన్నో ఫండ్స్ ఇచ్చారు. కొన్ని ఫండ్స్ ఖర్చు అయినాయి, కొన్ని ఫండ్స్ దుర్వినియోగ పాలైనాయి. ఆ దుర్వినియోగ పాలు అవ్వకూడదనే హరీష్ రావు గారు ఈసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి ముఖాల పరిచయాలు చేయాలని ఆయన ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాబట్టే మేము ముందుకు వస్తున్నాం.
అండ్ ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు. కానుకుంటకు సంబంధించి అంగన్వాడీ స్కూల్ లేకపోవటం వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి వాస్తవానికి. హైవే మీద వెళ్ళేటప్పుడేమో ఆర్సీపురం, రామచంద్రాపురం, అశోక్ నగర్ అంటే బాగా డెవలప్ అయినట్టు కనిపిస్తే కానీ ఒక్కసారి అడుగు లోపలికి పెడితే మౌలిక వస్తువులు లేని పరిస్థితుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే వీటిలో ఏమైనా మార్పులు చేయాలన్న లక్ష్యంతో పనిచేయబోతూ ఉన్నారా? మార్పు చేయాలనే కదమ్మా ముందుకు వచ్చాము. మాకు అవకాశం వస్తే ఒకవేళ ఆర్సీపురం ప్రజలు ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి 3 సార్లు అవకాశం ఇచ్చారు. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. నేను కులపరంగా సామాజిక పరంగా మాట్లాడలేదు. అవకాశం ఇస్తే ఈ మనిషి ఏం చేయగలుగుతాడు అనేది తెలుస్తుంది. ఏమున్నాయో ప్రాబ్లమ్స్, ఈ కానుకుంట్లో పార్క్ పూర్తి చేస్తాను, అశోక్ నగర్లో కమిటీ హాల్ పూర్తి చేస్తాను, సాయినగర్ కమిటీ హాల్ పూర్తి చేస్తాను, సీసీ కెమెరాలు పెట్టిస్తాను. ప్రాబ్లమ్స్ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను. సామాన్యుడు ఇప్పుడు రోడ్ల మీద పోతే షో పిటప్ మస్తు కనపడుతుంది. జనాల్లోకి పోతే లోపల ఏముందో తెలుస్తుంది. కాలనీ ముందు దిగి కార్లు దిగి శాలువాలు కప్పించుకొని నలుగురిని కలిసి హాయ్ అంటే పోదు. కాలనీ లోపలికి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే వాడు కష్టం చెప్పితే వినేవాడు కూడా లేడమ్మా ఇప్పుడు ఇక్కడ. కనీసము ఇంటికి వస్తే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడి వాడి కష్టం చెప్పుకునే పరిస్థితి వినే నాయకుడు లేడు ఇక్కడ. ఏదో ఇంటికి వస్తాడు, కలిస్తే టైం లేదు, తర్వాత చూద్దాం పో, టీ తాగిపోతాం, ఇగో టీ తెప్పి బయట, అన్నీ బయటే, టీ బయటే, మంచినీళ్ళు బయటే, అన్నీ బయటే కూర్చోబెట్టి ఏందయ్యా ఏం కష్టంతో వచ్చావు అని వాడు కష్టం తీర్చకపోయినా పర్వాలే, వాడికి ధైర్యం ఇచ్చి పంపిస్తే వాడు చాలా ధైర్యంగా ముందుకెళ్తాడు. అండ్ ఇంకొకటి రామకృష్ణ గారు, దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నేను కూడా 7-8 సంవత్సరాలుగా వింటూ ఉన్నాను. చాలా డివిజన్లలో కాలనీ అధ్యక్ష కార్యదర్శుల మధ్య, ఆ కాలనీ పెద్దల మధ్య కార్పొరేటర్లు కావచ్చు, రాజకీయ నాయకులు విభేదాలు సృష్టించి కాలనీ అభివృద్ధి వెనకబడుతూ ఉంది చాలా చోట్ల అనేది నేను విన్నాను. రామచంద్రపురంలో అది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి నాతో పర్సనల్గా చాలామంది కాలనీల అధ్యక్షుల కార్యదర్శులు చెప్పిన మాటలు. ఎస్, ఇది వాస్తవమే. రాజకీయ నాయకులు వాళ్ళు ఒకటే. ఒకడు అంటాడు మా బావ అంటాడు, ఒకడు అంటాడు మా చెల్లి అంటాడు, ఒకడు అంటాడు మా అల్లుడు అంటాడు. కానీ ఇక్కడ కులాలను విడదీస్తున్నారు, కమిటీలను విడదీస్తున్నారు, జనాల్ని విడదీస్తున్నారు. కానీ వాళ్ళ స్వార్థాల కోసం విడదీస్తున్నారు. వాళ్ళ స్వార్థాల కోసం విడదీసి వాళ్ళని వాడుకొని బలిపశువులను చేస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది కాలనీ అధ్యక్షులకు కానీ, జనరల్ సెక్రటరీలకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఒకటే, కాలనీలకి రాజకీయం అవసరం లేదండి. ఎవరు అధికారంలో ఉంటే ఆ వ్యక్తి వచ్చి మీ పని చెయ్యాలా, వాడి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎవడు పిలిచినా మీరు వెళ్ళాలి, రావాలి, దాన్ని విజయవం మంచా చెడా కలుపుకొని పోవాలి. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఉంది కాలనీల్లో మొత్తం బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అమ్మ. ఎప్పటి నుంచో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళే, మాకు సంబంధించిన సర్కిల్లో వాళ్ళే. ఫ్యామిలీల పేర్లు చెప్తే ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరించిపోతారు. కానీ మేము ఎప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలనుకోలేదు, మా డబ్బా మేము కొట్టదలుచుకోలేదు. మేము పని చేయాలని ముందుకు వస్తున్నాం. ఇది జనాల అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాం. అభివృద్ధి చేసి చూపిస్తాము. సత్తా ఉంది మాకు. ఒకటి దగ్గరికి పోయి డబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఏ లీడర్ ఇంటికి పోయి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఇంటికి వచ్చి ఎవరు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. గల్లా పట్టుకొని అడుగు క్వశ్చన్ ఆన్సర్ చేయి, నువ్వు ఎందుకు చేయవని నేను చేసి చూపిస్తాను. నేను అసెంబ్లీ కన్వీనర్గా పనిచేశాను, తెలంగాణ ట్రాన్స్పోర్ట్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఓకే, ప్రతి రాజకీయ నాయకుడు ఎమ్మటి పాదయాత్ర చేశాను. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. జూనియర్ ఎన్టీఆర్తో రాజకీయ పాదయాత్ర చేశాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చేశాను, జగన్తో చేశాను, చంద్రబాబు గారితో చేశాను, లోకేష్ గారితో చేశాను, బండ్ల గణేష్ రీసెంట్గా పాదయాత్ర చేస్తే చేశాను, మొన్న రీసెంట్గా మా ఏరియాలో ఒక అధ్యక్షుడు పాదయాత్ర చేస్తే చేశాను, రీసెంట్గా అయిన సీఎం కూడా పాదయాత్ర చేస్తే దాంట్లో కూడా జనగాల అవగాహన తెలుసుకోవడానికి పాదయాత్ర చేశాను, షర్మిల గారితో కలిసి పాదయాత్ర చేశాను. కుల మతాలకు భేదంగా, పార్టీలకు అతీతంగా జనాల్లో ఏముందో తెలుసుకోవడానికి పాదయాత్రల్లో పాల్గొన్నాను. ప్రతి ఎమ్మెల్యేతో కలిశాను, ప్రతి ఎమ్మెల్యేల లిస్టులు మా కాడ ఉన్నాయి. మేము ఒక ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లే, ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ వాళ్ళే ఇస్తారు. అది మా స్థాయి. మా స్థాయి మేము డబ్బా కొట్టుకోనక్కర్లేదమ్మా. మేము పని చేయగలుగుతాము. ఒకళ్ళ మీద సాడీలు చెప్పాల్సిన అవసరం లేదు. సపోజ్ కార్పొరేటర్ ఉన్నాడు, పని చేయాలంటే ఎమ్మెల్యే మీద అబద్ధం చెబుతాడు, పార్టీ మీద అబద్ధం చెబుతాడు. అవసరం లేదు. నువ్వు తెచ్చి పెట్టగలిగితేనే రేపు ముందుకు వచ్చి నిలబడు. పెట్టలేనప్పుడు జనాలను ఎందుకు మోసం చేస్తున్నావు?
అండ్ ఇంకొకటి అంటే ఆర్సీపురం అనే కాదు, మన పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల మీద ఫుట్పాత్ల మీద చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. టీ కొట్టో, బడ్డీ కొట్టో, పునుగుల బండో, బజ్జీల బండో. పాపం వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే వాళ్ళు విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళు వసూలు చేయకుండా అధికారుల ద్వారా, జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. అది మా దృష్టికి వచ్చిందమ్మా. మేము ఎంక్వైరీ చేశాము, కొంతమంది ఫోన్పేలు చెక్ చేశాము. ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ చెప్పక్కర్లేదు. వాస్తవానికి దీనివల్ల అది 100% వాస్తవం. ఇప్పుడు అశోక్ నగర్ ఉంది, మొక్కలన్నీ దారి పొడుగుత పెట్టి అమ్ముతారు. నర్సరీ అక్కడ ఒక నర్సరీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేశారు. 10 నర్సరీలు ఉంటే నెలకు ₹1,00,000. అది ఎవడొస్తారో తెలియదు, ఎందుకు వసూలు చేస్తారో తెలియదు. వాస్తవానికి ఈ అధికారులు కూడా వాళ్ళని అవతల వ్యక్తి వాళ్ళు చేసే పనిని చూసి అధికారులు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అధికారులకి భయం అనేది లేకుండా పోయింది. నేను అందరిని అంటలేదు, దీంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. జిహెచ్ఎంసీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఊడ్చే వాళ్ళకి, ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి, అధికారులకు కూడా వీళ్ళు బెదిరింపులు, నువ్వు ఇది చేయకపోతే నువ్వు ఇట్లా చేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా, అది ఇదని. నేను కూడా అదే రిక్వెస్ట్, ఈ కరప్షన్ అనేది ఆగిపోవాలి. కాలనీలో పార్కులు ఉన్నాయి, ఆ పార్కుల్లో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, డ్రైనేజీ కాంట్రాక్టులు ఉంటాయి. ఇవి పార్కుల మెయింటెనెన్స్ ఏ కాలనీ మెయింటెనెన్స్ ఆ కాలనీకే రావాలి, ఎవడో కాంట్రాక్టర్ రాకూడదు దీంట్లో. కొన్ని ఇప్పుడు ఆర్సీపురం పార్క్ ఉంది, ఆర్సీపురంలో పార్క్ ఉంటే ఆ పార్క్కి మెయింటెనెన్స్కి జిహెచ్ఎంసీ తరఫున ఒక 40,000 30,000 వస్తాయి. అది కాలనీకి ఇస్తే కాలనీ డెవలప్ అవుతుంది. కాంట్రాక్టర్కి ఎందుకు అవసరం ఏముంది? కాంట్రాక్టర్ ఎవడో 10,000 జీతగాడు పెడతాడు, 10 రోజులు పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. కాలనీకి ఇస్తే కాలనీ డెవలప్ అవుతుంది. కాలనీ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. కాలనీ వాళ్ళు చేసే అధ్యక్షులు సేవ, వాళ్ళు కరప్షన్ చేయట్లే, పాపం సేవ చేస్తున్నారు. ప్రెసిడెంట్గా నేను ఒక ప్రెసిడెంట్ని, ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటే సొంత డబ్బు పెట్టాలి. పండగ వస్తుంది, లైట్లు వేసే వాళ్ళు వస్తారు, ఊడ్చే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆ మెయింటెనెన్స్, డ్రైనేజ్ ఉంటుంది, వాళ్ళకి 100, 200, 500 ఇవ్వాలి. చెత్తోడు ఇప్పుడు కొన్ని కాలనీలో చెత్త బండ్లు కూడా లేవమ్మా. నేను చెప్తున్నా, రేపు గనుక మీరు అవకాశం ఇచ్చి గెలిపిస్తే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తే ఆర్సీపురం ఎగరేసేది కాదు. ఇది నేను ప్రెస్టీజీ కోసం తీసుకోవట్లేదు, పార్టీ నుంచి నాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ప్రెస్టీజీ కోసం కాదు, పార్టీని గెలిపియాలి మెయిన్. అంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, రామచంద్రపురం డివిజన్ నుంచి ఆల్రెడీ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది సీనియర్లను కాదని రామకృష్ణ గారికి, లక్ష్మి గారికి రిజర్వేషన్ అనుకూలిస్తే మీ పార్టీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందా? అసలు ఏంటి మీకున్న లింక్ ఏంటి అధిష్టానంకి, రామకృష్ణ గారికి? లింక్ ఏముందమ్మా దీంట్లో? నేను ఏ లీడర్ ఎమ్మట బాగాలేదమ్మా. నా సొంతంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను, నా సొంతంగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళాను, నా సొంతంగా హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తేలాగా సృష్టించుకున్నాను. ఇక్కడ లీడర్లు ఫోన్ ఎత్తరో నాకు తెలియదు, కానీ నా ఫోన్ అయితే ఎత్తుతారు. వాట్సాప్ చేస్తే మెసేజ్ ఇస్తారు. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఇస్తారని నాకు నమ్మకం ఉంది. నా గాడ్ ఫాదర్ నన్ను మోసం చేయడు. హరీష్ రావు గారు నా గాడ్ ఫాదర్ లాంటి వాడు. నన్ను మోసం చెయ్యడు. నా భార్యని బిడ్డ అని ఆప్యాయంగా పలకరిస్తాడు. పటాన్చెరు డివిజన్లోనే కాదు, ఉమ్మడి మెదక్లో హరీష్ రావు గారిని బాబాయ్ అని పిలిచేది నా భార్య ఒక్కతే. ఎంత పెద్ద లీడర్ కానీ ఎవరైనా అంత ధైర్యంగా పిలిచేది ఆమె ఒక్కతే. ధైర్యంగా వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా 9 రోజులు అక్కడ ఉండి ఆయన మిసెస్తో కలిసి సేవ చేసి వచ్చింది. మాకు ఆ ఆప్యాయత, ఆయన స్ట్రాటజీని అర్థం చేసుకోవటం ఇక్కడ వల్ల వాళ్ళ సీనియర్లు ఉండని, సీనియర్లకు కూడా నేను గౌరవిస్తాను. ఓకే, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు యూత్, ఇప్పుడు నా ఇంట్లో 2 పిల్లలమ్మా. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎంతో తేడా ఉంది. అప్పటిది ఇంకా 90లోనే నేను అది చేశాను ఇది చేశానంటే ఎట్లమ్మా? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త పనులు అవుతాయి. ఎంతసేపటికి ఇప్పుడు ఆర్సీపురం ఉంది, మా విలేజ్ వాళ్ళకే ఇవ్వాలి, మా విలేజ్ వాళ్ళకే ఓట్లు వేయాలా? మేము బయట వాళ్ళకి, విలేజ్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా బయటోడికి ఇన్విటేషన్ ఉండదు. బ్యానర్లు వేయాలన్నా ఎమ్మెల్యేనే వేయాలా, ఫంక్షన్ చేయాలన్నా ఎమ్మెల్యేనే చేయాలా, అధ్యక్షులు చేయాలా? మీ సొంతంగా ఏం చేస్తున్నారు? కార్యకర్తకి ఏం చేయట్లేదు. ఇక మీరు ఎందుకు గెలిచి మరి? కొత్త వాళ్ళకి అవకాశం రావాలని చెప్పి రామకృష్ణ గారు బలంగా చెప్తూ ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో ఏమవుతుంది, వాళ్ళతో ఏం సాధ్యమవుతుంది అని చెప్పి చాలామంది సీనియర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదమ్మా కొత్త వాళ్ళకి అవకాశము? ఇప్పుడు ప్రెసిడెంట్ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఏరియాలో పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చారు, విజయం సాధించాం.
నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్కి ఎంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో చాలా కష్టపడ్డారు, మహా మేధావులు. సర్వేలు చేశాం, నా కంపెనీతో కూడా నేను నా సొంత సర్వే చేశాను. నేను కొంతమందికి టికెట్లు ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు అందరికి వచ్చినాయి, ఒక్కళ్ళకి రాలేదు. ఇస్నాపూర్లో ఆ అమ్మాయి వేరే పార్టీ తరపున వెళ్ళింది, ఓడిపోయింది. మహా సీనియర్లు కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వార్డ్ మెంబర్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. మొత్తం కొత్త బాడీయే కదా. ఇప్పుడు రేపు కార్పొరేటర్లు కూడా కొత్త బాడీ వస్తుంది, జెండా ఎగరేస్తాం. 9 కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీయే ఎగురుతుంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇది. రేపు ఎమ్మెల్యే కూడా 2 నియోజకవర్గాలు అవుతాయి, కొత్త ఎమ్మెల్యే వస్తాడు. కొత్తదనం కోరుకుంటున్నారు జనం. మేము కొత్త వాళ్ళు, అది పార్టీ కూడా అధిష్టానం కూడా కొత్తదనమే కోరుకుంటుంది. దానిలో ఎవరు ఉంటున్నారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆ మున్సిపాలిటీల్లో మొత్తం లేడీస్, కొత్త వాళ్ళు, పెద్ద కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టేశారు, టికెట్లు ఇచ్చారు, గెలిచారు. 5 మున్సిపాలిటీలు సత్తా దాటినాం, గెలిచినాం. కార్యకర్తలను కష్టపడ్డాడు సామాన్యుడు కూడా ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడైనా ప్రెస్ మీట్లు జరిగితే ఒకప్పుడు పేరు చెప్పి ప్రెస్ మీట్ ముగించాలనేవాళ్ళు. ప్రతి కార్యకర్త వాక్కుబలం చూపిస్తున్నాడు, మార్పు చూపిస్తున్నాడు. అది రావాలి, జనాల్లో చైతన్యం రావాలి. జనాలు కూడా దయచేసి ఓటు అడిగేటప్పుడు ఓటును అమ్ముకోవద్దు. నేను దయచేసి చెప్పే రిక్వెస్ట్ ఒక్కటే, నేను నా అనుభవం ప్రకారంగా, నాకున్న ఇది ప్రకారంగా చెప్తున్నా. ఓటర్కి అభివృద్ధి ఎవరు చేస్తారో చూసి ఓటేయండి. ఓటుని అమ్ముకోవద్దు. 4 రోజులు అన్నం పెడతారు, 2000 ఇస్తారు, 10 రోజులు తింటారు. ఆ 2000 5 సంవత్సరాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నది. ఆ 2000 2 రోజులు కష్టపడితే వస్తాయి నీకు. ఆ వర్క్ నేను చూపిస్తా రేపు. దయచేసి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నెక్స్ట్ అవకాశం ఇవ్వండి, గెలిపి చూపిస్తాను. నా ఒక్కడి అవకాశం ఇస్తే రేపు 9 మందికి, ఇంకొక 8 మందికి కూడా అవకాశం వస్తుంది. ఆ 9 కార్పొరేషన్లు కూడా గెలుస్తారు. ఈ కబ్జాలు, రౌడీజాలు మాచిపోవాలి, పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ చివరిగా ఎన్నికలు అంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. సరే, మీరు అంతా నిజాయితీగా వెళ్ళాలి అని ఒక ప్లాన్ గీసుకున్నారు కాబట్టి ఆర్థికంగా రామకృష్ణ పెట్టుకోగలడా, అసలు ఆయన దగ్గర డబ్బులు లేవన్న ప్రచారాన్ని కొంతమంది మీరంటే గిట్టిన వాళ్ళు ఆల్రెడీ ఆర్సీపురంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎన్నిక వచ్చి మీకు అవకాశం దొరికితే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నారా, పెట్టుకోగలరా? ఆర్థికం అనేది ఒకటి చెప్తే రాదమ్మా. అది సత్తా అనేది రేపు చూపించినప్పుడు వస్తుంది. పెట్టుకోగలమమ్మా. 30 ఏళ్ళ క్రితమే పెట్టినాం, ఇప్పుడు పెట్టలేమా? అడుక్కునే పరిస్థితిలో అయితే లేము కదా. 10 మందికి అన్నం పెట్టే పరిస్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు ఈ 16 నెలల్లో నా ఇంటికి ఎన్నో ఫైల్స్ వచ్చినాయి, రియల్ ఎస్టేట్ ఫైల్స్ వచ్చినాయి, కబ్జాల ఫైల్. ఒక్కటి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. రిజెక్టెడ్. ప్రేమగా రా, ముద్ద అన్నం పెడతా, తినెళ్ళు, ప్రేమతో ఉండు, పని చేసి పెడతా. చేశాను, కొంతమందికి చేశాను, అది తెలుసు. ఆర్థికంగా ఉన్నదా లేదా అనేది రేపు టికెట్ వస్తే జనాల్లోకి వెళ్తే వాళ్ళకే తెలుస్తుంది. మన డబ్బా మనం గొప్పగా ముందు కొట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఆర్థికంగా లేనిది ఏమీ లేనిదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి జనాల్లో తిరగాల్సిన అవసరం ఏముంది? నేను కూడా వాళ్ళలాగా చేతులు కట్టుకొని అయ్యా రూపాయి ఇవ్వండి అయ్యా అని తెచ్చుకొని సప్పుడు కాకుండా ఇంట్లో కూర్చోవచ్చు. తప్పది. ప్రతి ఒక్కడికి ఒకటి ఉంటుంది లక్ష్యం అనేది. ప్రతి ఒక్కడి దగ్గర ఈ రోజుల్లో కుంట అమ్మితే ₹1,00,00,000 వస్తున్నాయి అమ్మాయి, ఎకరం అమ్మితే ₹1,00,00,000 వస్తున్నాయి. ఆర్థికంగా డబ్బుగా ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయి. అంత డెవలప్ చేసింది మా కేసీఆర్ గారు. అది దానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. వాస్తవానికి రామకృష్ణ గారు ఒక మంచి పాయింట్ని లేవనెత్తారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగితే పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో చాలామంది కొత్త కౌన్సిలర్లు గెలిచారు. వాళ్ళు గెలిచింది ఎవరి మీద అయ్యా అంటే, మేము సీనియర్లము, మాజీ సర్పంచులు చేసాం, మాజీ ఎంపీటీసీలు చేసామని చెప్పి గప్పాలు కొట్టుకునే తలపండిన సీనియర్ రాజకీయ నాయకుల మీద కొత్త వాళ్ళు గెలిచారు. అట్లాంటిది మళ్ళీ రిపీట్ అవ్వాలని చెప్పి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యూస్ 16 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. రామకృష్ణ గారు, మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చేసే మంచి కార్యక్రమాల్లో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. కంపల్సరీ అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్సీపురం డివిజన్ ప్రజలకి దయచేసి ఒక్కటే రిక్వెస్ట్, అవకాశం ఇవ్వండి. రేపు మా భార్యకైనా మాకైనా చేసి అభివృద్ధి ఏంటో చూపిస్తాము. మీరు తోడుగా నిలబడే అవకాశం ఇచ్చి గెలిపిస్తే
మీకు ఏ నష్టము ముళ్ళు కుచ్చుకున్న మీరు నా ఇంటికి రానక్కర్లే, మీ ఇంటి ముందుకు వచ్చి పని చేస్తాము. మాకు కార్లలో తిరిగే సోకు లేదు, డబ్బు సంపాదించే సోకు లేదు, అన్నీ అనుభవించి వచ్చినాం. మేము ఉన్నత స్థాయి నుంచే వచ్చినాం, సేవ కోసం ముందుకు వస్తున్నాం. ఇవి ఉట్టి మాటలుగా చెప్పట్లేదు. सबको आपको इंतजार से बोल रहा हूँ, माइनॉरिटी सोदरों को भी बोल रहा हूँ, भैया आरसी पुरम में रईसो ईद को क्या डेवलप करे बीआरएस, ये भी आपको सुनो, सब मदद करो. एससी एसटी माइनॉरिटी सोदरुలకు కూడా सबको इंतजार से बोल रहा हूँ, देखो एक बार हमारा क्या करता, क्या है, क्या काम करता, क्या डेवलप करता, అవకాశం दे दो, हम करके बताएंगे. నమస్కార్. సో ఇది ఓవరాల్గా రామచంద్రపురం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్త వారికి తనకు అవకాశం ఇస్తే రామచంద్రపురం డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ ఒకవేళ జనరల్ మహిళ వచ్చినా లక్ష్మీ గారు ఆల్రెడీ బీఆర్ఎస్ బలమైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. రామచంద్రపురం డివిజన్ వ్యాప్తంగా ఉన్న కాలనీలకి ఆవిడ ఒక్కటే వెళ్తూ ఉంది, హంగు ఆర్భాటం ఏం లేదు. వెళ్ళి గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ఆవిడ జనాలతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రామచంద్రపురం డివిజన్కు మార్పు అవసరం, ఆ మార్పు అభివృద్ధి తనతోనే సాధ్యమని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేదా అనేది కొంత భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపీకృష్ణ, న్యూస్ 16 రామచంద్రపురం డివిజన్ నుంచి.